అని ఒక మాట చెప్పారు ఆయన. మా అన్నయ్య నన్ను తహసీల్దార్ని చేయాలని దగ్గరుండి చదివించుకున్నాడు. అందుకని నేను అల్లరి చిల్లరగా తిరుగుతా అంటే ఒప్పుకోకుండా నన్ను చాలా కంట్రోల్లో పెట్టేవారు ఆయన. నేను ఈ దేవుడు భక్తి మహత్యాలంటే తిరుగుతా అంటే అవన్నీ కూడా ఒప్పుకునేవాడు కాదు. నన్ను తహసీల్దార్ని చేయాలన్నదే ఆయన కోరిక. అందుకని నా మీద చాలా కఠినంగా ఉండేవారు ఆయన. ఇప్పుడు మీ క్యారెక్టర్ కూడా అదే కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అల్లుళ్ళు, మనవాళ్ళు అందరూ ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళు మా నాన్నగారిని మా తాతగారిని ఇలా చూపించారని వాళ్ళు బాధపడకూడదు. మరి ఇలా చేస్తావు నువ్వు చెయ్యి అన్నాడు. స్వామి నేను మా డైరెక్టర్ గారితో కూడా మాట్లాడి ఎలా చేయాలో ఆలోచించుకుంటున్నారండి అన్న. సరే అన్నారు. వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారికి రైటర్ వాళ్ళు కూర్చొని చెప్పారు. రాఘవేంద్రరావు గారు అప్పుడు దానికి డైరెక్టర్ సూపర్విజన్. రాఘవేంద్రరావు గారితో చెప్పారు, ఇట్లా అన్నారండి స్వామి, వాళ్ళ గురించి ఎక్కడ బ్యాడ్గా అన్నట్టు కాకుండా అని అంటేను సరే చేద్దామని అన్నాం. మేము డిస్కస్ చేసుకున్నాం. డైరెక్టర్ గారితో చెప్పాను, సార్ ఒక్క సీన్ నాకు సపరేట్గా పెట్టండి, యాజ్గా మన స్క్రిప్ట్ ప్రకారం అన్నీ చేసేద్దాం, ఒక సీన్ ప్రత్యేకంగా పెట్టండి అన్న. ఏంటన్నారు, వైఫ్ వచ్చి అడుగుద్ది అనమాట, ఏమండి మీ తమ్ముడిని ఎందుకంటే అంత కఠినంగా చూస్తారు, అంత గట్టిగా శాసిస్తారు, ప్రేమగా ఉండవచ్చు కదా ఇది అని చెప్పి అడుగుద్ది. వస్తే పిచ్చిదన్న, తమ్ముడు అంటే నాకు ప్రేమ లేక కాదు, నీకంటే ఎక్కువ ప్రేమ ఉంది నాకు నా తమ్ముడు అంటే. కానీ వాడు ఏదో మాయలు మహంతరాలు వంటి పిచ్చి పిచ్చిగా తిరుగుతాడు చదువుకోకుండా, వాడిని తహసీల్దారిని చేయాలి నేను, అందుకే నేను ఇంత కఠినంగా ఉంటున్నాను. ఇది నా అంతరాత్మ, బయటకు మాత్రం నేను రాను, నేను ఇలా చెప్పనే విషయం కూడా నువ్వు చెప్పొద్దు ఆయనకి అని. ఆ ఒక్క సీన్ చేసేటప్పటికి నా క్యారెక్టర్ కఠినంగా ఉన్న క్యారెక్టర్ పాజిటివ్ అయిపోయింది. అది బాబా గారు చూసిన తర్వాత పిలిచి మళ్ళీ చెప్పారు, బాగా చేసావయ్యా, చక్కగా చెప్పావు అది. అక్కడ ఉన్న రోజులు ఆ పిల్లలు వచ్చేవారు, కొంతమంది పిల్లలు వచ్చేవారు, తాతగారు అని వచ్చేవారు. అప్పుడు నా వయసు తక్కువే, అప్పటికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూతుళ్ళు వచ్చేసి నాన్నగారు అనేవారు, కోడళ్ళు వచ్చేసి మావయ్య గారు అట్లా పిలుస్తా అంటే ఏదో ఆ ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్ అనేటటువంటి ఫీలింగ్ వచ్చేసారు. నిజంగా అది అంజలీదేవి గారు నాకు ఇచ్చిన ప్రసాదం. ఆ స్వామీజీ ఇప్పటికీ కూడా పెట్టుకుంటారు, ఇది స్వామీజీ ఇచ్చిన అనుగ్రహమే. ఒక రోజున అడిగారు, మురళి బంగారు అంటారు, ఆయన పేర్లు పెట్టారు, ఏం బంగారు ఎలా ఉన్నావు, బాగున్నావా, దా బంగారు రా నా దగ్గర కూర్చున్నా కింద కూర్చోటం, ఆయన ఇట్లా కుర్చీలు కూర్చోండి, అందరూ కింద కూర్చున్నారు. ఏం బంగారు ఏం కావాలి నీకు అన్నారు. నాకేమొద్దు స్వామి. అప్పుడు పాద నమస్కారాలు కూడా ఒప్పుకునేవారు కాదు. నాకు ఒకసారి పాద నమస్కారం ఇవ్వండి అన్న. ఎవరికి ఇవ్వట్లేదు బంగారు, సరే నువ్వు అడిగావు కదా, గదిలోనే కదా, తీసుకో అన్నారు. నమస్కారం పెట్టాను. ఇంకా ఏం కావాలో అడుగు అన్నారు. స్వామి నాకు మా ఆవిడికి చాలా ఇష్టం మీరంటే, పుట్టపర్తి రావటం అంటే చాలా కోరిక, మేము ఎప్పుడు పుట్టపర్తి రావాలన్నా మాకు అవకాశం ఉండేటట్టుగా మీరు చిన్నది ఒక 500 గజాలు ఇస్తే చిన్న కాటేజ్ కట్టుకుంటామండి, దీంట్లో కట్టుకొని మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా వచ్చేసి ఉంటాం. బంగారు నీ కాటేజ్ అక్కడ ఎందుకు, నీ కాటేజ్ ఇక్కడ ఉంది, ఈ కాటేజీలో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు, ఒక కార్డు బుక్ పైన పలానా రోజులు వస్తున్నానని రాసి పోస్ట్ చేయి, అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు, పోస్ట్ చేయి, నీకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేస్తాం, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అన్ని రోజులు ఉండు, మా భోజనం అన్నీ మేము ఏర్పాటు చేస్తాం, అన్నీ మేము మా దగ్గర ఉంటుంది అని అన్నారు. అట్లా చాలా ఆప్యాయంగా ఉండారు. ఒకసారి మా పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి తెలిస్తే అమ్మకి చెప్పారు, అమ్మ మంచి కొడుకుని అన్నావు, బంగారమ్మ మంచి బంగారం, అందరూ నేను బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అని అడుగుతారు, ఈ బంగారం మాత్రం అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటాడమ్మా, అందుకే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఇక అది నేను ఎప్పుడు ఊహించేది కాదు, ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఆయన మాట అంటే ఇక ఎంత ఆనందం కలిసి మా అందరికి, పేరెంట్స్ గారు, మా గారిని అందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంత ఆప్యాయంగా చూసుకున్నా